పేదల ఇళ్ల పట్టాల సాధన కోసం 12వ తారీఖు తలపెట్టిన వైఎస్ఆర్సీపీ బంద్ను పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని భయాలు కేశవ్ గారు అధికారానికి పాల్పడి ఇక్కడ ఉన్నట్టు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి నాయకులను హౌస్ అరెస్ట్ చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నాడు. శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క బంద్ను భగ్నం చేయడానికే ఈ పయ్యావులు కేశవ్ గారు పూనుకున్నారు. ఈయనకి పేదలంటే సరిపోదు, ఇల్లు పట్టాలు ఇవ్వడం అంటే ఈయనకి అస్సలు సరిపోదు. ఈయన ఈ ఇల్లు పట్టాలను అడుగడుగున అడ్డుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరెడ్డి అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పటికీ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇచ్చిన మాట తప్పారని చెప్పి ఉద్దేశంతోనే పేదలంతా ఇవాళ రోడ్డుకు వచ్చింటే ఈ యొక్క దీక్షను భగ్నం చేసే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పేదలకు న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రస్తుత తెలుగుదేశం కిరికిరి ఎమ్మెల్సీ ఉన్నటువంటి కేశవ్ గారు అఖిలపక్ష సమావేశంలో లిస్ట్ అంతా తయారు చేసి ఆధార్తో సహా అందరికీ ఆన్లైన్లో పెట్టి మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు దీక్షలు ధర్నాలు చేసిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యే గారికి పేరు వస్తుందనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో ఉరవకొండలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు రాకుండా అధికారులను మభ్యపెడుతూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ చట్టాన్ని నిరంకుశంగా వ్యవహరిస్తూ పోలీస్ అధికారులని అనవసరంగా వాళ్ళని రంగంలోకి దింపుతూ ఈరోజు ఉరవకొండ పట్టణంలో ప్రశాంతంగా ఉన్న ఉరవకొండను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ యొక్క నిర్దిష్టమైన దురాక్రమణ చర్యను ప్రస్తుతం మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ప్రజల కోసం ఇళ్ల స్థలాల కోసం నడి రోడ్లోకి వస్తే ఈరోజు గౌరవించి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అదేవిధంగా సమాధానం చెప్పడానికి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎవరో ఒకరు ముందుకొచ్చి ఉరవకొండల ప్రజల సమక్షంలో చెప్పడానికి భయపడి పోలీసుల చేత అక్రమంగా ఎమ్మెల్యే గారిని హౌస్ అరెస్ట్ చేయించేదే కాకుండా ఉదయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలను వారందరినీ కూడా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి వారి వద్ద సెల్లును వాళ్ళు బలవంతంగా లాక్కొని వారిని రౌడీలుగా గుండాలుగా కంటే హీనంగా చూడడం అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈరోజు ఉరవకొండ ప్రజలు చూస్తున్నారు. ఇది మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంకా 2 ఏళ్ల వరకే ఎదురు చూస్తారు.